హాయ్, ఈరోజు సిరీస్లో 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటే సింపుల్గా స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. సెటప్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్. స్ట్రక్చర్ని మీరు చూసే మూవీస్లో, షార్ట్ ఫిల్మ్స్లో, రీల్స్లో వీటన్నిటికీ యూస్ అవుతుంది. 3 యాక్ట్లో ఫస్ట్ వన్ సెటప్. ఇందులో హీరో ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, తన ప్రపంచం ఏంటి అని ఓపెన్ చేస్తాం. అండ్ ఈ సెటప్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ప్రాబ్లం ఆర్ ఒక గోల్తో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇది నేను రాసుకున్న షార్ట్ ఫిల్మ్ స్టోరీ. మీకోసం ఈ స్టోరీ ఎగ్జాంపుల్గా చెప్తా. అమ్మ, కొడుకు. అమ్మ డైలీ కూలి పనికి వెళ్తుంది, కొడుకు 9th క్లాస్ చదువుతున్నాడు. చాలా మామూలు జీవితం. ఒకరోజు అమ్మ ఒక శారీ చూస్తుంది, కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉండడంతో కొనకుండా వెళ్ళిపోతుంది. కానీ కొడుకు మాత్రం ఆ శారీ వాళ్ళ అమ్మకి బర్త్డేకి ఇద్దామని ఫిక్స్ అవుతాం. నెక్స్ట్ యాక్ట్ 2, కాన్ఫ్లిక్ట్ ఆర్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఇంకా టఫ్ అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. ప్రాబ్లం అంత ఈజీగా క్లియర్ అవ్వదు. డెసిషన్ చూస్ చేసుకోవాల్సిన టైం వస్తుంది, ఇంకా టెన్షన్ కూడా వస్తుంది. మన స్టోరీ ఎగ్జాంపుల్కి వస్తే, శారీ ఇవ్వడం కోసం డెలివరీ బాయ్గా జాయిన్ అవుతాడు, అది కూడా సైకిల్తో. ఏ టెన్షన్ లేకుండా డెలివరీ ఇచ్చేస్తుంటాడు. ఒక 1 వీక్ ఉంది మంత్ కంప్లీట్ అవ్వడానికి. అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్. తన బ్యాగ్లో పార్సల్స్ అన్నీ కింద పడతాయి. అప్పుడు హీరో తీసుకుని ఒక పార్సల్ చూస్తే అందులో ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, ఇంకా డ్రగ్స్ కూడా ఉంటాయి. చేసేది తప్పు అని తెలుస్తుంది, చెయ్యాలో లేదో అని డెసిషన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది. ఒకవేళ దొరికేస్తే ఏమవుతుందో అని టెన్షన్. ఫైనల్లీ యాక్ట్ 3, రిజల్యూషన్ ఆర్ సొల్యూషన్. హీరో డెసిషన్ తీసుకుంటాడు, ఆ డెసిషన్తో వచ్చే రిస్క్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఫైనల్లీ ఎమోషనల్గా క్లోజ్ చేస్తాం. ఇక మన ఎగ్జాంపుల్ స్టోరీకి వచ్చేస్తే, హీరో డెలివరీ జాబ్ చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటాడు. కానీ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఇంకా 1 వీకే కదా ఉంది, అమ్మకి శారీ ఇవ్వచ్చు అని కన్క్లూషన్కి వచ్చి యాక్సెప్ట్ చేస్తాడు రిస్క్ని. అప్పటి వరకు తను పార్సల్స్ చాలా ఈజీగా ఇస్తాడు, కానీ ఇప్పుడు రిస్క్ ఎంత ఉందో తెలుసు కాబట్టి ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేస్తూ క్రిటికల్గా పార్సల్ని డెలివరీ చేస్తాడు. ఫైనల్గా శాలరీ వస్తుంది, అమ్మ హ్యాపీ, శారీ ఇస్తాడు, బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఇక్కడితో 3 యాక్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. కానీ నేను చెప్పిన స్టోరీ ఎగ్జాంపుల్ మాత్రం కంప్లీట్ అవ్వలే. ఏంటంటే, హీరో ఇంటి ముందు పోలీసులు ఉంటారు. హీరోకి బాక్సెస్లో డ్రగ్స్ ఉన్నాయన్న విషయం డెలివరీ పార్ట్నర్కి తెలుస్తుంది. సో రౌడీస్ వీధి చివరి ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇది ఫైనల్గా 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటే. సింపుల్ అండ్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.